చాలా సమస్యలు అశోక్ గారు చెప్పారు. దాంట్లో ఖచ్చితంగా కొన్ని సమస్యలను ఇక్కడనే మనం పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. దాని మీద మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. సురేందర్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. వారు మీ నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ కుటుంబాల బాధలు చాలా ఆవేదనతో చెప్పారు. ఒకటైతే నిజం, జర్నలిస్ట్ అనేవారు బతికున్నప్పుడు ఉన్న గౌరవం వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలకు ఎక్కడ కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నాం. ఎందుకంటే అంతో ఇంతో కష్టపడి తెలివిగా ఏదన్నా అసెట్ చేసుకుంటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ అలా చేసుకోలేని వాళ్ళు వారి తర్వాత తదనంతరం ఏమైనా ట్రాజడీ జరిగి ఆ కుటుంబం లేదా ఆ సభ్యుడు ప్రాణాలు కోల్పోతే వాళ్లకు చూడడానికి సహాయం చేయడానికి ఎలాంటి రూల్స్ కూడా వాళ్ళకు సహకారంతో అధికారికంగా కూడా సహాయం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే తోటి జర్నలిస్టులు ఏమైనా సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇట్లా ఒక చాలా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాని నుంచి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జర్నలిస్ట్ సంక్షేమ నిధి అని పెట్టుకొని, అది ఉందో లేదో నాకు తెలియదు, చెప్పాలి. ఉందా అశోక్ గారు? అది కాదు, ప్రభుత్వంది వేరుగా. అంటే మనము ఇక్కడ ఉన్న ఎట్లయితే ₹1,00,000 నేను విద్యానిధికి ప్రతి నెల కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇస్తూ వస్తున్నానో, జర్నలిస్ట్ సంక్షేమ నిధి కూడా ₹1,00,000 నా తరఫు ఎవ్రీ మంత్ ఇస్తాను. ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సడన్గా ఏమన్నా ఇబ్బంది అయి చనిపోతే ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేయడానికి ఎంతో కొంత నిధిని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. నా వంతు కృషిగా, మీ బాధలు తెలిసిన వ్యక్తిగా, మీరు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన వ్యక్తిగా చిన్న ఉడత సహాయం కాదు, మానవతా కోణంలో ఆ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు అక్కడ ఇక్కడ చేయి చాచకుండా ఆ విపత్కర సమయంలో ఎంతో కొంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ నిధిని ఏర్పాటు చేసుకొని, దాని పక్కాగా రాజకీయాలకు అతీతంగా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను దానికి నిర్వహణ కోసం వాళ్ళని పెట్టుకొని ప్రతి నెల కూడా ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని చేసి మీరు దాన్ని ఇప్పటి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా అది పెద్ద రాశి అవుతుంది. ఒకరు దాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ నెట్వర్క్లో చాలామంది ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఏదో సందర్భంలో వాళ్ళని కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేయమంటే 100% కొద్ది గొప్ప ఆసరాగా మిగులుతుంది అది. కాబట్టి ఈ మార్చ్ 1 నుంచి ఫస్ట్ ₹1,00,000 నేనే ఇస్తాను నిధికి. అట్లా ఎవ్రీ మంత్ ఇస్తా. కాబట్టి నా వంతు సహకారం అది. మిగతా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్రీ మంత్ ఇవ్వకున్నా అప్పుడో ఏదో కొద్దిగా దాంట్లో వేస్తూ ఉంటే రాశి పెరుగుతూ ఉంటే కేవలం అది చనిపోయిన వ్యక్తులకు ఇమ్మీడియట్గా బాసటగా నిలవడానికి మీ తరఫున ప్రేమపూర్వకమైన బాధ్యతాపూర్వకమైన ఒక వితరణలాగా ఉండాలి తప్ప దాంతో ఏమో అవుతుందని కూడా నేనేం అనట్లే. కనీసం ఆ ద్వారానన్నా ఆ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి మీ యొక్క సానుభూతిని, సహకారాన్ని మేము ఉన్నామని తెలియజేసే ఒక ఉదాహరణగా అది నిలిచిపోతుంది. సో దాన్ని మనం మొదలు పెట్టుకుందాం. తర్వాత ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశంలో మీ అక్రిడిషన్ సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ, మీరు 3-4 వస్తే మన INPR మినిస్టర్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గర కూర్చోబెట్టి మీ సమస్యలు ప్రత్యక్షంగా మహబూబ్ నగర్కి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి వాటిని మీరు చెప్పుకునే విధంగా నేను ఏర్పాటు చేయిస్తా. సరే, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తారా అది చూసి, ఒకవేళ టైం ఇచ్చేటట్టు ఉంటే అది కూడా చేస్తాను. కానీ INPR మంత్రి దగ్గర మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు కావాల్సినవి ఏమున్నా చెప్పుకునే అవకాశం లేదా మార్పులు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ ప్రెస్ క్లబ్ నిర్వహణలో కూడా ఏదైనా ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా అది మా దృష్టికి తీసుకొస్తే 100% దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో వాటర్ ఫిల్టర్ అడిగితే ఇమ్మీడియట్గా పెట్టించినాం. ఇంకా ఏదో అడిగినట్టున్నారు,
ట్యాక్స్ది కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడాను. ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. దాన్ని టేకప్ చేసి ఈ బిల్డింగ్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మీకు గతంలో వేరే దగ్గర ఎగ్జామ్షన్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి వీరికి ఇస్తే వారు రివ్యూ మీటింగ్లో కూర్చొని దీన్ని దాంట్లోకి వెళ్ళి తీసేయమని కూడా చెప్పడం జరిగింది. మీకు అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఇక్కడ మాకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. 24/7 నాకైతే ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు అన్నారు, తెచ్చి మహబూబ్నగర్ గడ్డ మీద పెట్టేదే ఉంటుంది తప్ప ఇక్కడ నుంచి తీసుకుపోయేది ఉండదు. గతంలో కూడా అదే పని చేస్తాను, ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నా. కాకపోతే అనుకున్న పని చేయలేదో, లేకుంటే నా గౌరవం ఇవ్వలేదో అని ఏదో చిన్న సాకుతోటి పాలకుండలో విషం చుక్క చేసే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. మాకు తెలుస్తూ ఉంది ఎవరు అనేది తెలుసు, కానీ ఏమంటాం, స్వేచ్ఛ కదా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం, అర్థం చేసుకోండి, తప్పు రాతలు రాస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే స్థాయిలో కానీ పెద్ద విషయాలలో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి దయచేసి. ఇది జర్నలిస్ట్గా మీ బాధ్యత. ఏది ఉన్నా కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్టా కాదా అని నీ వర్షన్ ఇవ్వండి, వీళ్ళ వర్షన్ ఇవ్వండి. ఇది జర్నలిస్టిక్ సిద్ధాంతం. అది కాకుండా మీరు జర్నలిస్ట్ కానే కారు. ప్రత్యక్ష ఉదాహరణ, మొన్న ఒక వ్యక్తిని, అంటే మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తున్నారంటే కోపంతో చేస్తున్నారా, ప్రేమతో చేస్తున్నారా, ఒక వ్యక్తిని టోటల్గా అసాసినేషన్ చేసేసారు క్యారెక్టర్ది. ఒక అరెస్ట్ అయ్యిండు అని వార్త రాసి మీరు అనుకుంటున్నారు హెల్ప్ చేసినామని. కాదు, జీవితకాలంలో మాయని మచ్చని ఆయన మీద రుద్దేశం కాలేదు. అక్కడ అందరు అక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడనే ఉన్నారు, ఇన్ఛార్జీలు అక్కడనే ఉన్నారు. ఫోటో కూడా పెట్టి, హోటల్ ఫోటో పెట్టి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అని చెప్పి హెడ్లైన్లో మెయిన్ పత్రికలో రాస్తే ఆ కుటుంబం ఏం కావాలి? అంటే మీరు హెల్ప్ చేసిండ్రా, లేకుంటే పర్మనెంట్గా ఒక ముద్ర వేసిండ్రా? అంటే గంతా కూడా సోయి లేకుండా రాస్తే ఎట్లా? అప్పటికి కాలేదు, మాతోటే ఉన్నారు అని చెప్పి వచ్చినాక కూడా మళ్ళీ ఒక మెయిన్ లైన్ పత్రికల హెడ్లైన్స్లో వస్తే ఏమనాలి? ఇది బాధ్యతాయుతమైన జర్నలిజమా? సిగ్గుపడాలి అటువంటి పాత్రికేయులు. మీరు కూడా దాన్ని సీరియస్గా అడగాలి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అని. ఎవరికి నష్టం జరిగింది దాంతో? ఒక వ్యక్తిని అరెస్ట్ కాకుండానే అరెస్ట్ చేసినామని చెప్పి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తే ఎవరికి నష్టం? ఆ అరెస్టు కాపాడే ప్రచారం చేసిన వ్యక్తికే నష్టం వస్తుంది తప్ప మిగతా వ్యవస్థ పోలీసు వాళ్ళకి ఏమన్నా నష్టమా? రోజు 100 మందిని అరెస్ట్ చేస్తారు. అంటే అంత కామన్ సెన్స్ కూడా లేకుండా జర్నలిజాన్ని మీరు ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు ఈ మహబూబ్ నగర్? అందుకే దయచేసి నేను చెప్తా ఉన్నా, సామాజిక వర్గాలుగా విడిపోతారు, రకరకాలుగా విడిపోతుంది. ఎందుకు? ప్రజాసేవలో ఉన్నాం మనం. తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పాలి. హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు అంటే రాయాలి, లేదు అధికారుల్లో అవినీతి పెరిగింది అంటే రాయాలి. కానీ వ్యక్తిత్వ పరంగా ఎవరి మీద అయినా రాసేటప్పుడు ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత మీ ఇష్టం ఉన్నది రాయండి. గంట కసేందుకే నాకు అర్థం కాదు, మనుషుల మీద నాకు అర్థం కాదు. అంటే దానికోసమే మనం ఉన్నామా? ఇక ఇప్పుడు ఒకటి, ఇక నేను బయటికి దోవాలంటే చాలా ఉంటాయి.